హలో హాయ్ నమస్తే వింటారు కాబట్టి వణుకుతాం అందరికీ దండాలు. ఈ రోజు మా అక్క పుట్టినరోజు. మరి క్రిస్మస్ తాత ఎక్కడి నుండి వచ్చాడు అనుకుంటున్నారా? మా ఊర్లో సెమీ క్రిస్మస్ కూడా ఈ రోజే. అంటే క్రిస్మస్ కి ముందు డిసెంబర్ నెలలో సెలబ్రేట్ చేసుకునే ఇంకో చిన్న ఫెస్టివల్ లాంటిది. ఈ సెమీ క్రిస్మస్ ఎందుకు చేస్తారు అనేది ఎగ్జాక్ట్ రీజన్ నాకు కూడా తెలియదు. కానీ నా చిన్నప్పటి నుంచి సెమీ క్రిస్మస్ అంటే నాకు ఒకటే తెలుసు. క్రిస్మస్ తాత వస్తాడు, ఊరంతా తిరుగుతాడు, పిల్లలందరికీ చాక్లెట్లు ఇస్తాడు అని. మా చిన్నప్పుడైతే ఆ చాక్లెట్ల కోసం రక్తాలు చిందించేవాళ్ళం. అడిగితే క్రిస్మస్ తాత చాక్లెట్లు ఇట్లేదని బట్టలు కూడా లాగేసేవాళ్ళం. కానీ కాలంతో పాటు క్రిస్మస్ తాత కూడా అప్డేట్ అయ్యాడు. దగ్గరికి వస్తే కర్రెచ్చి కొట్టేస్తాడు. ఈ పిల్లమందంతా చుట్టుముట్టింది దేవుడి కోసమో క్రిస్మస్ తాత కోసమో కాదు, ఆయన జేబులో ఉన్న చాక్లెట్ల కోసం. ఒక్కసారి ఆ చాక్లెట్లు దొరకని ఒక్క పురుగు కూడా ఎక్కడ ఉండదు. ఇంకా ఈ రోజు మా అక్క బర్త్డే కూడా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంటి పక్కనే ఉన్న చర్చిలోకి షిఫ్ట్ చేసాం. ఇంట్లోనే ఆరుగురితో సెలబ్రేట్ చేసుకునే కన్నా చర్చిలో 60 మందితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటదిగా. పాపం ఏ కన్నా బిడ్డో ఈ కేకు అన్యాయంగా దౌర్జన్యంగా నరుక్కుని సంపుకు తినేసాం. ఇంకా మా అక్క డ్రెస్సెస్ విషయానికి వస్తే మార్నింగ్ వేసుకున్న డ్రెస్ నేను కొన్నా, రెడ్ కలర్ ఆర్సీబీ. ఈవినింగ్ వేసుకున్న డ్రెస్ మా బావ కొన్నాడు, ఎల్లో కలర్ సిఎస్కే. ఇంతకీ మీకు ఏ డ్రెస్ నచ్చింది, ఆర్సీబీనా సిఎస్కేనా? కామెంట్ చేయండి. అలాగే ఫాలో కూడా కొట్టొచ్చు, నేనేమనుకోను. ఉంటాను మరి.